టీడీపీ కంచుకోట పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పట్టు సాధిస్తుందా? నిన్న మొన్నటి దాకా పార్టీకి అంటి ముట్టనట్లున్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇప్పుడెందుకు టెన్షన్ పడుతున్నారు? ప్రశాంత్ కిషోర్ పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారా? పశ్చిమలో పాతుకుపోతే పార్టీకి తిరుగుండదనే నమ్మకంతో ఆ జిల్లాలో జగన్ గెలుపు గుర్రాల వేటలో పడ్డారా? గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోరంగా దెబ్బతిన్న వైసీపీ ఇప్పుడు అదే జిల్లాలో ఫుల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రమంతా ఒక ఎత్తు, పశ్చిమలో పార్టీ కేడర్ని దారిలో పెట్టుకోవడం మరో ఎత్తని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. 2014 ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు దక్కించుకోలేకపోవడం, గడిచిన 3 ఏళ్లలో జిల్లా వైసీపీ నాయకులు జనంలోకి వెళ్లలేకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో విపక్ష పార్టీ బాగా వెనుకబడిపోయింది. ఇప్పుడిప్పుడే ఎన్నికల వేడి మొదలవుతుండటంతో కలుగులోంచి బయటకు వచ్చినట్లు ఒక్కో నాయకుడు పార్టీ టికెట్ ఆశిస్తూ జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. గడిచిన 3 ఏళ్లలో 1-2 నియోజకవర్గాలకు తప్ప మరెక్కడా పార్టీ నేతలు అందుబాటులో లేకపోవడం, జిల్లాలో సీట్లన్నీ టీడీపీనే గెలుచుకోవడంతో వైసీపీ కేడర్ నీరుగారిపోయింది. మరో 2 ఏళ్లలోపై ఎన్నికలుండటం, అధికార పార్టీపై ప్రజల్లో కాస్తో కూస్తో వ్యతిరేకతతో ఈసారి విజయం పెద్ద కష్టం కాదనుకుంటున్నారు నేతలు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న వారందరికీ ఇప్పుడు పీకే రూపంలో పెద్ద టెన్షన్ పట్టుకుందట. నిన్న మొన్నటిదాకా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉన్నా లేకున్నా, కార్యకర్తల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పెద్దగా అడిగిన వారు లేకపోవడంతో అవసరాన్ని బట్టి హడావుడి చేస్తూ వచ్చిన నేతలంతా కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోవడం, జగన్ దూకుడు పెంచడంతో ఇంకా సైలెంట్ గా ఉంటే కొంప మునుగుతుందని నేతలు పార్టీ పనుల్లో ముందుండేందుకు ప్రయత్నిస్తున్నారు. కీలక సమయంలో పీకే ఎంట్రీ ఇవ్వటం, ఒక్కో నేతపై ఫోకస్ పెట్టి ఫీడ్బ్యాక్ తెప్పించుకోవడంతో వైసీపీ నేతల్లో అంతర్మదనం మొదలైందంటున్నారు. గత ఎన్నికల్లో పశ్చిమలో సింగిల్ సీట్ కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీ జనంలో ఎవరికి పట్టుంది, పార్టీ కేడర్కి ఏ నాయకులు నమ్మకంగా ఉన్నారన్న విషయాల్ని సీక్రెట్ సర్వేలతో తెలుసుకుంటుండడం జిల్లా వైసీపీ నేతల్లో వణుకు పుట్టిస్తోంది. 2014 ఎన్నికల్లో చతికిలబడిన నాయకులు వచ్చే ఎన్నికల్లో ఆశలు పెట్టుకున్నా అవి నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. గడిచిన 3 ఏళ్లుగా టైంపాస్ చేస్తూ వచ్చిన నాయకులు కూడా టికెట్ల కోసం పోటీ పడుతున్నారని, కూపీలాగిన పీకే టీం ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి పక్కన పెట్టాలనే దానిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని చాలా మంది వైసీపీ నాయకులకు ఇదేమాత్రం రుచించడం లేదని సమాచారం. మూడేళ్లుగా నాయకులు పెద్దగా పట్టించుకోకపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ బలం అంతంత మాత్రంగానే ఉంది. అటు పార్టీకి ఉపయోగపడకుండా, ఇటు పబ్లిక్ లో పెద్దగా ఇమేజ్ లేకుండా ఉన్న నాయకులపై ప్రశాంత్ కిషోర్ టీం దృష్టి పెట్టడంతో అంతా అలర్ట్ అయ్యారు. పార్టీ పటిష్టానికి కృషి చేయకుండా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశించే నాయకులకు అవకాశాలు కష్టమేనని సంకేతాలతో కొందరు సర్దుకుంటున్నారు. ప్రస్తుతం కన్వీనర్లుగా చెలామణి అవుతున్న నాయకుల్లో కొందరికి వచ్చే ఎన్నికల్లో అవకాశాలపై అప్పుడే గుబులు మొదలైంది. కొందరు నేతలైతే పార్టీలోనే కొనసాగాలా, లేకుంటే మరో దారి వెతుక్కుంటే మంచిదా అన్న ఆలోచనలో ఉన్నారట. టికెట్లపై భరోసా ఇస్తే వచ్చేందుకు సిద్ధమంటూ ఇతర పార్టీలకు కొందరు సంకేతాలు పంపుతున్నారని గుసగుసలు ఎక్కువవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా ఉన్న నేతల బలంపై పీకే టీం సర్వేలు పూర్తి చేసింది. ఇందులో చాలా మందికి పార్టీలో పట్టు లేకపోవడం, ప్రజల్లో ఆదరణ లేదని తేలడంతో భవిష్యత్తులో నియోజకవర్గ ఇన్ఛార్జీలు మారే అవకాశాలున్నాయని అలజలు మొదలైంది. మరోపక్క నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు, కొందరు ఇన్ఛార్జీలపై అసంతృప్తి ఉండడంతో ఒక్కో సెగ్మెంట్ పై ఫోకస్ పెట్టి వచ్చిన ఫీడ్బ్యాక్ ని బట్టి సీట్లు కేటాయించనున్నారు. పైగా కొన్ని చోట్ల గెలుపు గుర్రాల వేట మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కేడర్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే సమర్థత కొందరు నేతలకు లేదని అంచనా ఉండడంతో రానున్న రోజుల్లో పశ్చిమ వైసీపీలో పెనుమార్పులు తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ కమిటీల ఏర్పాటు బూత్ల స్థాయిలో ఇంకా పెండింగ్ లోనే ఉంది. పార్టీ సభ్యత్వాల నమోదులో యాక్టివ్ గా ఉండాలని అధినేత ఇప్పటికే ఆదేశించారు.
దానికి అనుగుణంగా మండల కమిటీలు, పార్టీ అనుబంధ కమిటీలను సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఇన్ఛార్జీలపై పడుతుండటంతో వచ్చే ఎన్నికల్లో గెలుపోటముల సంగతిలా ఉన్న సీటు దక్కించుకోవడానికి అసలు ఎవరెంత కష్టపడతారనే అనుమానాలు పార్టీ నాయకుల్లో ఉన్నాయి. ఈ బాధ్యతంతా నెత్తినేసుకుంటేనే వచ్చే ఎన్నికల్లో సీటు దక్కే అవకాశం ఉంది. అప్పటిదాకా పార్టీ బాధ్యతలు చూడటంతో పాటు ఆర్థికంగా కొంత అండగా నిలబడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒకవైపు పార్టీని బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవడంతో ఏ నాయకులు యాక్టివ్ గా ఉన్నారనే విషయంలో పీకే టీం నిఘా పెట్టింది. దీంతో పార్టీకి పెద్దగా ఉపయోగపడని నేతలు, పట్టులేని నాయకులు వచ్చే 1-2 నెలల్లో చేతులెత్తేయడం ఖాయంగా కనిపిస్తోంది.